నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ప్రధానమైనటువంటి వార్తాపత్రికలో ఉన్నటువంటి సారాంశం ఏంటి, టాప్ డీటెయిల్స్ ఏంటి, టాప్ హెడ్లైన్స్ ఏంటి అనేది మనం క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. ఇక ఈనాడు దినపత్రికకు సంబంధించి మొదటగా తీసుకుంటే దాంట్లో ఉన్న టాప్ స్టోరీస్, టాప్ హెడ్లైన్స్ ఏంటి అనేది మనం క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. చంద్రబాబు క్వాష్ పిటిషన్ విస్తృత ధర్మాసనానికి భిన్న తీర్పులు ఇచ్చిన ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అని చెప్పేసి ఒక మెయిన్ క్యాప్షన్ ఇక్కడ మనకు కనపడుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనం క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. 17A ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదుకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న జస్టిస్ అనిరుద్ధ్ బోస్. జస్టిస్ బోస్ అభిప్రాయాలతో విభేదించిన జస్టిస్ బేలా ఎం త్రివేది. ఇక పాత నేరాలకు సెక్షన్ 17A వర్తించదని వెల్లడి. ఇక విరుద్ధ తీర్పుల నేపథ్యంలో కేసును CJIకి నివేదించాలని ధర్మాసనం నిర్ణయం అని చెప్పేసి ఒక వార్త మనకి ఇక్కడ కనపడుతుంది. సో దీనికి సంబంధించిన బ్రీఫ్ డిస్కషన్ చేద్దాం. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టివేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు వేసి వాద్యంలో జస్టిస్ అనిరుద్ధ్ బోసు, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు ఇచ్చింది. అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 17Aలో పేర్కొన్న అంశాల ప్రకారం కేసును నమోదు ముందస్తు అనుమతి తీసుకోవాలని, లేదంటే దాని విచారణ దర్యాప్తు చట్టవిరుద్ధం అవుతాయని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ స్పష్టం చేశారు. అయితే 17A సెక్షన్ రావడానికి ముందు జరిగిన నేరాలకు ఈ సెక్షన్ వర్తించదని జస్టిస్ బేలా ఎం త్రివేది పేర్కొన్నారు. అందువల్ల స్కిల్ డెవలప్మెంట్ కేసుకు దాన్ని వర్తింప చేయలేమన్నారు. 17A కింద ముందస్తు అనుమతులు తీసుకోనంత మాత్రాన దిగువ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను కొట్టేయలేమని ఇద్దరు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు అనేది ఈ చంద్రబాబు క్వాష్ పిటిషన్ విస్తృత ధర్మాసనానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించిన డీటెయిల్స్ ఇది. ఇక పన్నుల్లో ప్రతి రూపాయి ప్రజా సంక్షేమానికే ఉపయోగిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరంటున్నారు ఏంటి అనేది డీటెయిల్స్ చూద్దాం. గతంలో పన్నుల విధానం అర్థమయ్యేది కాదు. ఇక GSTతో ఈ వ్యవస్థ సులభతరం. 10 ఏళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి. నాసిన్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నటువంటి మాటలు ఇవి. సో GSTని ప్రవేశపెట్టి పన్నుల వ్యవస్థను సులభతరం చేశాం. ఆదాయపు పన్నును సులభతరం చేయడంతో పన్ను చెల్లించే వారి సంఖ్య పెరుగుతోంది. ఇక సంస్కరణల ఫలితంగా రికార్డు స్థాయిలో పన్ను వసూలు జరిగాయి. ఇక ఆదాయపు పన్ను పరిమితిని 2 లక్షల నుంచి 7 లక్షలకు పెంచడంతో పౌరులకు 2.5 లక్షల కోట్లు ఆదాయం అయ్యాయి అని చెప్పేసి నరేంద్ర మోడీ మాట్లాడుతున్నటువంటి సారాంశం ఇది. నాసిన్ను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ. ఇక చిత్రంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఒక ఫోటోను చిత్రీకరించి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ విధంగా ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఈనాడు దినపత్రికకు సంబంధించి ఎటువంటి వార్తలు ఉన్నాయి ఏంటి అనేది మనం క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. పట్టాభి సీతారామయ్య స్మారక మందిరంపై వైకాపా కుళ్ళు రాజకీయాలు చేస్తోందని చెప్పేసి ఒక వార్త వస్తోంది. మచిలీపట్నంలో స్థలం కేటాయించిన మోకాలు అడ్డుతున్న ఎమ్మెల్యే పేర్ని నాని అని చెప్పేసి ఈనాడు దినపత్రికకు సంబంధించి డీటెయిల్స్ ఇస్తున్నారు. ఓటమి భయంతోనే అవకతవకలు, దొంగ ఓట్ల నమోదుకు వైకాపా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక తప్పు చేసిన అధికారులను ప్రాసిక్యూట్ చేయాలి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అంటున్నటువంటి మాటలు ఇవి. ఇక పర్యాటకం మాటలన్నీ బూటకం. ఆదాయం తెచ్చిపెట్టే రంగంపై జగన్ అలసత్వం. హోటళ్లు, రిసార్ట్స్ల ఆధునీకరణకు 200 కోట్లు ఇవ్వలేని దుస్థితి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించిన పర్యాటకం మాటలన్నీ బూటకం అంటున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇక షర్మిలాకు కాంగ్రెస్ పగ్గాలు. ఇక PCC అధ్యక్షురాలిగా నియామకం. వైకాపా పోరుకు సిద్ధమైన పార్టీ. ఇక వైకాపాపై పోరుకు సిద్ధమైన పార్టీ షర్మిలాకు రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు. PCC అధ్యక్షురాలుగా నియామకం జరిగింది. ఇక అన్నను ఢీకొట్టనున్న చెల్లి. ఆమె రాకతో వైకాపా ఓట్లకు, సీట్లకు గండమే అని చెప్పేసి ఈనాడు దినపత్రికలో ఫ్రంట్ పేజీలో ఇది ప్రచురించారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి అనేది పిన్ టు పిన్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా సీఎం జగన్ సోదరి షర్మిల నియామకంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇక వైకాపా అధ్యక్షుడిగా జగన్ ఉన్నారు. ఇప్పుడు ఆయన సోదరి షర్మిల కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. 2 వేర్వేరు పార్టీలకు అన్నా చెల్లెళ్ళు అధ్యక్షులుగా ఉండటం రాష్ట్రంలో ఇదే మొదటిసారి. జగన్ అన్న వదిలిన బాణాన్ని నేను అంటూ చెప్పుకొచ్చిన షర్మిల ఏపీలో 2019లో జగన్ అధికార పీఠం ఎక్కే వరకు రాజకీయంగా ఆయనకు అండగా ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన విభేదాల కారణంగా ఆమె తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకుని ఇక్కడే కొనసాగారు. అయినా కొంతకాలంగా వైకాపా ప్రభుత్వం వైఫల్యాలపై ఆమె విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రాలో రహదారులు అత్యంత అధ్వానంగా ఉన్నాయని, తెలంగాణలో రోడ్లతో పోలుస్తూ అప్పటి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం వాళ్లను సమాధానం చెప్పమనండి అని జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై అప్పుడే విమర్శనాస్త్రాలు కూడా చేశారని చెప్పేసి ఒక వార్తగా మనకి ఇక్కడ కనపడుతుంది. షర్మిలకు రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వైనం ఇది. ఇక ఓసోస్ మనకెందుకు దావోస్, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ క్యాప్షన్. ఓసోస్
ఇక మనకెందుకు దావోస్ అని. పెట్టుబడులు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మ్యాటర్. చూద్దాం ఏంటి దీని డీటెయిల్స్ ఏంటి, ఎవరంటున్నారు ఏంటి. ఈసారి కూడా WEFకు జగన్ డుమ్మా. ఇక రాష్ట్రం నుంచి ప్రతినిధి బృందం వెళ్ళలేదు. ఇక 5 ఏళ్లలో హాజరైంది ఒకే ఒక్కసారి. ఇక అప్పుడు కూడా విదేశీ పెట్టుబడులు రాలేదు. పరిశ్రమలు వస్తే మనకేంటి, రాకపోతే మనకేంటి? పెట్టుబడిదారులు వస్తే ఏంటి, పోతే ఏంటి? రాష్ట్రం ఏమైపోతే మనకేంటి? ఏదో ఒకటి చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తే మరో 5 ఏళ్ల పాటు కడుపులో చల్ల కదలకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎంగా కొనసాగొచ్చు. సంక్రాంతి వంటి సందర్భాల్లోనూ అడుగు బయట పెట్టకుండా ఇంటి పెరట్లోనే భారీ సిట్టింగులు వేయించుకొని పండుగలు చేసుకోవచ్చు. అసలే చలికాలం, ఇప్పుడు దావోసులు గీవోసులు అంటే కుదిరే పని కాదబ్బా. అయినా 3 నెలల్లో ఇక 3 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు మనకెందుకులే ఆ దావోసులు అవి. ఇలాగే ఉంది మన ముఖ్యమంత్రి జగన్ తీరు అంటున్నారు ఈనాడు దినపత్రికకు సంబంధించినటువంటి మ్యాటర్ ఇది. ఇక ఏటా దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలకు ఈసారి కూడా జగన్ డుమ్మా కొట్టారు. ఆయన వెళ్ళలేదు సరికదా, కనీసం రాష్ట్రం నుంచి ప్రతినిధి బృందాన్ని పంపలేదు. రాష్ట్రానికి పెట్టుబడులను పరిశ్రమలను ఆకర్షించడంపై జగన్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణికి ఇదే నిదర్శనమని చెప్తున్నారు. దావోసు స్విట్జర్లాండ్లో ఒక చిన్న పట్టణం దావోసు స్విట్జర్లాండ్లో. మరి ఏటా జనవరి వచ్చిందంటే వివిధ దేశాల అధినేతలు, మంత్రులు, ప్రముఖులు అందరూ అక్కడికి విచ్చేసి అక్కడ ఉన్నటువంటి సారాంశం ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. మరి జగన్ ఎందుకు వెళ్ళలేదు ఏంటి? సో దావోస్కు పోతే ఏంటి, దావోస్ పోకపోతే ఏంటి, అసలు మనకేం అవసరం అనే ధోరణిలో జగన్ ఉన్నాడని చెప్పేసి ఈనాడు దినపత్రికకు సంబంధించినటువంటి మెయిన్ ఎడిషన్లో, అంటే మెయిన్ వార్త, అంటే మెయిన్గా ఫ్రంట్ పేజీలో ఇది ఇచ్చారు వార్త. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. అంటే పెట్టుబడులు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, మాకు సంబంధమే లేదు, పెట్టుబడులు రావాల్సిన అవసరం లేదు, మాకు పెట్టుబడులే అవసరం లేదు అని చెప్పేసి ఈనాడు దినపత్రికకు సంబంధించి ఒక వార్త ఇక్కడ మనకు హల్చల్ చేస్తుంది. దీనికి సంబంధించి అంటే జగన్ ఏ విధంగా ఉన్నాడు, వాళ్ళ ధోరణి ఏ విధంగా ఉంది ఏంటి అనేది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇది. ఇక వలస అభ్యర్థులపై వారు. వైకాపా అధిష్టానానికి ఆ పార్టీ నేతలు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. వేరే చోట నుంచి అభ్యర్థులను తెస్తామంటే కుదరదంటూ హెచ్చరికలు జారీ చేశారు. రాజీనామాలకు సిద్ధమవుతున్న నేతలు రోడ్డెక్కుతున్న శ్రేణులు అని చెప్పేసి ఒక వార్త. ఇక సిమ్ అంతర్జాలం లేకుండానే మొబైల్లో టీవీ ప్రసారాలు. ఇక అంబటికి టికెట్ ఇస్తే ఆత్మహత్యలే శరణ్యం అని చెప్పేసి సంబరాల రాంబాబును మాపై రుద్దొద్దు వైకాపా నాయకుల సమావేశం. అంటే అంతర్గత పోరు నడుస్తుంది, వైసీపీలోనే అంతర్గత పోరు నడుస్తున్నటువంటి సారాంశమే కదా ఇది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇది. అంటే అంబటికి టికెట్ ఇస్తే ఆత్మహత్యలే శరణ్యం అని చెప్పేసి వైసీపీ వర్గాల్లోనే, అంటే దాంట్లోనే అంతర్గత పోరుకు సంబంధించే ఇది వస్తున్నటువంటి వైనం. అంటే దాదాపుగా ఇప్పుడు చాలామంది అసంతృప్తంగా చాలామంది ఉన్నారు వైసీపీ వర్గంలో. సో అందుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి దీనిది. ఇక నెక్స్ట్ వార్త ఈ విధంగా ఉంది ఈనాడు దినపత్రికకు సంబంధించి అని చెప్పేసి మనం చూద్దాం. కాలు దువ్వి కోట్లు రువ్వి అనేది ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలో యథేచ్ఛగా కోడి పందాలు. ఇక ఏరులై పారిన మద్యం, రేయింబవళ్ళు జూద క్రీడలు అని చెప్పేసి ఒక సబ్ క్యాప్షన్స్గా మనకి ఇక్కడ కనపడుతున్నాయి. సో డీటెయిల్స్ ఏంటి చూద్దాం దీనిది. ఇక సంక్రాంతి నేపథ్యంలో ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలో భారీ ఎత్తున కోడి పందాలు నిర్వహించారు. భోగి పండుగ వరకు ఆంక్షలు విధించిన పోలీసులు తర్వాత చేతులెత్తేస్తారు. ఇక కాట్రేనికోన, తర్వాత కాకినాడ జిల్లాకు సంబంధించి కాట్రేనికోన, కడియం, గోపాలపురం, దేవరపల్లి, ఇక నల్లజర్ల, కరప మండలాల్లో భారీ ఎత్తున కొనసాగాయి ఈ కోడి పందాలు. అన్ని చోట్ల కలిపి సుమారు 500 నుంచి 600 కోట్ల వరకు చేతులు మారినట్లు కూడా అంచనా తెలుస్తోంది. ఇక బరుల్లో మద్యం ఏరులై పారింది. ఇక ఎమ్మెల్యేకే కన్నబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని తిమ్మాపురం, గురిజానాపల్లి, విశాఖ ప్రాంతానికి చెందిన బృందాలు పెద్ద ఎత్తున పందెంలో పాల్గొన్నాయి. ఫ్లడ్ లైట్ల వెలుగులో రాత్రి వరకు పందాలు నిర్వహించారు. ఒక్కో చోట 30 వరకు గుండాట, ఇతర జూద క్రీడలు ఏర్పాటు చేశారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భోగినాడు మొదలైన కోడి పందాలు, జూదాలు కనుమ రోజు సాయంత్రం వరకు అడ్డు అదుపు లేకుండా కొనసాగాయి. దాదాపుగా ఆ రోజుకి 600 కోట్ల మేర పందాల రూపంలో చేతులు మారినట్లు కూడా అంచనా వేస్తున్నారు. సో కోడి పందాలు అంటే మామూలుగా ఆంధ్ర సైడ్ ఎంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి, ఎంత వైభవంగా జరిగాయి అని చెప్పేసి దీని యొక్క సారాంశం. కాలు దువ్వి కోట్లు రువి అనే అంశానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి. ఇక జాతరను తలపిస్తున్న కృష్ణా జిల్లా అంపాపురం బరి, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఏడుపుగల్లు బరి వద్ద సీఎం జగన్, మంత్రి జోగి రమేష్ చిత్రాలతో ఫ్లెక్సీ. ఇక కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం బోళ్లపాడులోని కోడిపందాల శిబిరం వద్ద తన జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేస్తున్న మంత్రి జోగి రమేష్ అని చెప్పేసి ఒక 2-3 ఫోటోలు చిత్రీకరించి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ విధంగా ఇచ్చారు. ఇక అంబటికి టికెట్ ఇస్తే ఆత్మహత్యలే శరణ్యం అన్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం దాని గురించి. సో అంబటి అంటే దాదాపుగా వైసీపీ వర్గంలోనే ఇక వర్గపోరు నడుస్తోంది అని చెప్పేసి, అంటే అంతర్గత పోరు నడుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. సంబరాల రాంబాబుని మాపై రుద్దొద్దు.
వైకాపా నాయకుల సమావేశం. అంటే మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి టికెట్ ఇస్తే తమకు ఆత్మహత్యల శరణమని సత్తెనపల్లి మండలం కొమెరేపూడి గ్రామ సర్పంచ్ కొరివి అనిల్ కుమార్, అదే మండలం నందిగామ ఎంపీటీసీ సభ్యురాలు సయ్యద్ సీమా భర్త రఫీ అహ్మద్ హెచ్చరించారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలంలో కోటేనమల్లిపురిలో అంబటి అసమ్మతి వర్గం నాయకులు సోమవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన ఇలా ఇబ్బంది పెట్టారో వివరించారు. అనుచరులను పెట్టుకొని అవినీతికి పాల్పడ్డారని, ఇక సర్పంచులను అధోగతి పాలు చేశారని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అంటే అంబటి టికెట్ ఇస్తే ఆత్మహత్యల శరణమనే అంశానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. సంబరాల రాంబాబుని మాపై రుద్దొద్దు, వైకాపా నాయకుల సమావేశంలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. కోటే నెమలిపురిలో సమావేశమైన వైకాపా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ద్వితీయ శ్రేణి నాయకులు అని చెప్పేసి ఇక్కడ వార్తగా మనకు కనపడుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. ప్రభుత్వం మారితే హామీలకు బాధ్యులెవరు? సమ్మె విరమణ సూచనపై సర్కారుకు సిపిఎం చురకలు. రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా అంగన్వాడీ మహిళలు గత 36 రోజులుగా సమ్మె చేస్తున్నారు. సంక్రాంతి రోజు కూడా దీక్షా శిబిరాల్లోనే గడిపారు. ఇక సమస్యలకు పరిష్కారం చూపకపోగా రాష్ట్ర ప్రభుత్వం దీనిని చాలా తేలిగ్గా తీసుకుంటోంది అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సుందరయ్య భవన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అని చెప్పేసి మనకు తెలుస్తోంది. ఇక ఒంగోలులో దీక్షా శిబిరం వద్ద అంగన్వాడీలతో కలిసి పిండి వంటలు చేస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. అంటే దాదాపుగా ఇది 36 రోజులు 40 రోజులైంది అంగన్వాడీలు దీక్ష చేస్తూనే ఉన్నారు. సో ప్రభుత్వం దిగి రావడం లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే జగన్ ప్రభుత్వంలో హామీలు ఇచ్చారు, ఆ హామీలు కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు అని చెప్పేసి అంగన్వాడీల దగ్గర నుంచి ఒక విమర్శగా వెల్లువెత్తుతోంది. సో ఇది చాలా దాదాపుగా ఈ వేతనాలు పెంచే విషయంలో మాత్రమే ఇది జరుగుతుంది. ఇది సో ఏంటి దీని సంగతి అనేది మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఫుల్ బాటిల్ మద్యం 2 కిలోల కోడి, తనకిచ్చిన మద్యం బాటిల్ను చూపుతున్న వైకాపా కార్యకర్త. ఇక కళాశాల వేదికగా కార్యకర్తలకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి అని చెప్పేసి ఒక వార్త మనకి ఇక్కడ కనపడుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ఇక కనుమ వేళ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 400 మంది వైకాపా కార్యకర్తలకు ఒక్కొక్కరికి ఫుల్ బాటిల్ మద్యంతో పాటు 2 కిలోలు తూగే ఓ కోడిని పంపిణీ చేశారు. దీనిని విద్యాసంస్థగా వేదికగా చేసుకోవడం స్థానికంగా తీవ్ర విమర్శలకు తావిచ్చింది. నగరంలోని ఆశీలు మెట్టలో రామబాణం పేరుతో జూనియర్ కళాశాలలను ఎమ్మెల్యే వాసుపల్లి నిర్వహిస్తున్నారు. కళాశాలలోని ఓ గదిని ఆయన కార్యాలయంగా కూడా ఉపయోగిస్తున్నారు. మంగళవారం 100 కోట్లు అంటే 400 వరకు మద్యం బాటిల్స్ను కళాశాలలకు తీసుకువచ్చారు. ఓ తరగతి గదిలో కార్యకర్తలను కూర్చోబెట్టి ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలపై చర్చించిన అనంతరం మద్యం కోడి పంపిణీ చేసినట్లు చెబుతున్నారు. ఈ దృశ్యాలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి వద్ద 3 ఫుల్ బాటిల్స్ మించి ఉండకూడదు. అయితే ఎమ్మెల్యే వాసుపల్లి ఏకంగా 400 ఫుల్ బాటిల్స్ నిల్వ ఉంచారు అని చెప్పేసి దీని యొక్క సారాంశం. అంటే దాదాపుగా ఇప్పుడు ఒక వైకాపా కార్యకర్తకు ఒక ఫుల్ బాటిల్, ఒక కోడి, కాల్చిన కోడిని కూడా తీసి ఇచ్చారు. అంటే దాదాపుగా ఈ ఎలక్షన్స్కు సంబంధించి ఒక మీటింగ్ జరిగి, అంటే లోపల ఒక రూమ్లో ఒక మీటింగ్ జరిగి దాని తర్వాత ఈ మద్యం పంపిణీ, తర్వాత కోడి పంపిణీ ఇది చేశారు. అంటే అది ఎంతవరకు దారి తీస్తుందో అర్థం చేసుకోవచ్చు ఏపీ ప్రజలు. ఇక ఎదురు కాల్పుల్లో మావోయిస్టు డిప్యూటీ కమాండర్ మృతి అని చెప్పేసి ఒక వార్తగా మనకి ఇక్కడ కనపడుతుంది. ఇక అయోధ్య శ్రీరాముడికి 1265 కిలోల భారీ లడ్డు కూడా ఇక్కడ పెట్టారు. భారీ లడ్డుతో నాగభూషణం రెడ్డి, కృష్ణకుమారి అనే దంపతులు ఇక్కడ చూపిస్తున్నారు దీనికి సంబంధించి. ఇక రాష్ట్రంలో దుర్మార్గపు పాలనను అంతం చేయాలి అంటున్నారు కామినేని. ఇక మాట్లాడుతున్న కామినేని శ్రీనివాస్, పక్కన నాదెండ్ల మనోహర్ ఉన్నారు. సో ఏంటి దీని డీటెయిల్స్ ఏంటి అనేది కొంచెం చూద్దాం, బ్రీఫ్గా డిస్కషన్ చేద్దాం. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన అంతానికి కులమతాలకు అతీతంగా ఎవరి పాత్ర వారు పోషించాలని మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెనాలిలోని రాజ్యసభ మాజీ సభ్యుడు దివంగత ఎడ్లపాటి వెంకట్రావు కుటుంబ సభ్యులను ఆయన మంగళవారం కలిశారు. ఎడ్లపాటి చిత్రపటం వద్ద నివాళులు అర్పించిన అనంతరం జనసేన పార్టీ జేఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో కలిసి ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు అని చెప్పేసి ఒక వార్తగా మనకి ఇక్కడ కనపడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రజ్యోతి దినపత్రికకు సంబంధించి ఎటువంటి వార్తలు ఉన్నాయి ఏంటి అనేది మనం చూద్దాం. పిసిసి పగ్గాలు షర్మిలాకి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక ఏఐసిసి ప్రకటన, అధిష్టానం సూచనతో గిడుగు రాజీనామా, సిడబ్ల్యూసి ఆహ్వానితుడిగా నియామకం, పార్టీ పునర్నిర్మాణం, పూర్వ వైభవానికి కృషి అంటున్నారు షర్మిల. సో నెక్స్ట్ వచ్చేసి రాముడి మాటే మా బాట అంటున్నారు. సో సుపరిపాలనకు రామరాజ్యమే ప్రేరణ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అధర్మంగా వస్తే ఇంద్రప్రస్థమైన వద్దని శ్రీరాముడు అన్నారు అని చెప్పేసి ఒక మాటగా మనకి ఇక్కడ కనపడుతుంది.
చేయండి. అధికారులు దీనిని గుర్తించుకోవాలి. పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తెచ్చాము, ఆ ఫలితాలు నేడు మన కళ్ళ ముందున్నాయి. 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారు. ప్రజలు చెల్లించే ప్రతి పైసా వారి సంక్షేమానికే. సుపరిపాలన నాసిన్ సరికొత్త కేంద్రం, ఆధునిక పన్ను వ్యవస్థే దీని లక్ష్యం ప్రధాని అంటున్నారు. దేశంలోనే అతిపెద్ద నాసిన్ క్యాంపస్ ప్రారంభమైంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇక రామరాజ్యంలో ప్రతి పౌరుడు చెప్పేది వింటారు, అంటే అందరికీ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే రామరాజ్యం వాసులారా ఉన్నతంగా ఆలోచించండి, న్యాయం కోసం పోరాడండి, అందరినీ సమానంగా చూడండి, బలహీనులను రక్షించండి, ధర్మమే అన్నిటికంటే ఉన్నతమైందని గుర్తించండి అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ ఈ విధంగా ఈ సందర్భానుసారంగా అన్నటువంటి మాటలు ఇవి. అంటే దాదాపుగా నాసిక్ ప్రధాన భవన సముదాయం బటన్ నొక్కి ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ పక్కన గవర్నర్ నజీర్, సీఎం జగన్ ఉన్నటువంటి ఒక ఫైల్ ఫోటో చిత్రీకరించి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ విధంగా ఇచ్చారు. ఇక నెక్స్ట్ వార్తలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మనం చూద్దాము. ఇక చరిత్రలో ఎన్నడూ లేనన్ని దొంగ ఓట్లు, అంటే వైసీపీ నేతల చేతుల్లోకి ఆర్ఓల లాగిన్ పాస్వర్డ్ అంటున్నారు బాబు. సో దాని డీటెయిల్స్ ఏంటి చూద్దాం. రాష్ట్రంలో అడ్డు అదుపు లేకుండా ఓటరు జాబితాలను మార్చేస్తున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓట్లు తారుమారు జరుగుతోంది. వైసీపీ నాయకుల ఓటమి భయంతో టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తీసేస్తున్నారు, దొంగ ఓట్లను నమోదు చేస్తున్నారు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. అంటే చరిత్రలో ఎన్నడూ లేనన్ని దొంగ ఓట్లు అంటే రాబోయే ఈ 2-3 నెలల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి సో దీనికి సంబంధించి దొంగ ఓట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. సో ఈ వైసీపీ ప్రభుత్వంలో అరాచకం మొదలైంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అన్నటువంటి మాటలు ఇవి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇక కైలాస వాహనంపై శివపార్వతులు. మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు మంగళవారం శ్రీశైలం బ్రహ్మరాంబ సమేత మల్లికార్జునుడు కైలాస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే సోమవారం సంక్రాంతి రోజున స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున వివాహ మహోత్సవానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, కైలాస వాహనంపై శివపార్వతులు ఉన్నారు అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇక శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి అని చెప్పేసి ఒక వార్తగా మనం చూడొచ్చు. ఒంగోలు ఎంపీగా పోటీ చేయను అని చెప్పేసి అంతిమంగా జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటున్నారు వైవి సుబ్బారెడ్డి. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇక విధి నిర్వహణలో గాయపడి సైనికుని మృతి, సైనిక లాంఛనాలతో స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయని చెప్పేసి ఒక వార్తగా ఇది కనపడుతుంది. సో దాదాపుగా ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికకు సంబంధించి తర్వాత ఈనాడు దినపత్రికకు సంబంధించినటువంటి డీటెయిల్స్ పిన్ టు పిన్ అందించే కార్యక్రమంలో నేను మీకు అందించే ప్రయత్నం చేశాను. సో ఇది ఇవాల్టి ONTV వార్తా విశ్లేషణ కార్యక్రమం.